స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎత్తేసేందుకు ఆలోచిస్తోందని మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ఖండించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసిన గంగుల కమలాకర్ ఏపీకి నీళ్లు పంపుతూ తెలంగాణను ఎండబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ను ఉరితీయాలన్న వ్యాఖ్యలపై మండిపడిన ప్రశాంత్ రెడ్డి సీఎం స్థానంలో రేవంత్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ పథకాలను సగం మందికి ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు, అనుమతులు కేంద్రానికి పట్టవా అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కు పంపితే సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కేంద్ర మంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపకపోతే కాంగ్రెస్ సర్కార్ చేతగానితనమే అవుతుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. గుట్టలకు, రాళ్లకు, రప్పలకు రైతు బంధు ఇచ్చింది. ఇవన్నీ సరిచేసే మేము అన్ని చేసుకొస్తామని చెప్పిన. ఇవన్నీ రైతు బంధు ఇవ్వడానికి, కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. ఆనాడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి, చాతగానోళ్ళై ఉండి మళ్ళీ అదే 70 లక్షల మందికి ఇస్తున్నారా? ఎందుకంటే మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తేయబోతున్నది. బోనస్ పేరు మీదనో, పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం పాలనున్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. దీని మీద ప్రభుత్వమే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు భరోసా కింద 44,000 కోట్లు ఇవ్వాల్సింది 25,000 కోట్లు ఎగ్గొట్టినావు, 19,000 కోట్లే ఇచ్చినావు. రుణమాఫీ కింద 46,000 కోట్లు ఇవ్వాల్సింది 21,000 కోట్లు ఇచ్చి అదెగ్గొట్టినావు, 25,000 కోట్లు ఎగ్గొచ్చినావు. బోనస్ కింద 21,000 కోట్లు ఇవ్వాల్సింది 1,000 కోట్లు ఇచ్చినావు, 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే నువ్వు 3 పథకాల కింద ఇచ్చింది 40,000 కోట్లు, ఎగ్గొట్టింది 70,000 కోట్లు రైతులకు. నువ్విచ్చిన మాట ప్రకారమే. మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు? ఎవరిని ఉరిదీయాలి? కేసీఆర్ తమ్ముడిగట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు, 152 మీటర్ల దగ్గర కట్టు, ఆ హైట్ కు కట్టు తమ్ముడిగట్టి దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరిదీయాలనా తమ్ముడిగట్లో?